హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో అన్ని టిఫిన్స్లోకి పర్ఫెక్ట్గా సూట్ అయిపోయే కారా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీని చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా వీనస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ కారా చట్నీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 3 ఎండుమిర్చిని వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తీసుకునే మిరపకాయల స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను, అలాగే ఉల్లిపాయ ముక్కలతో పాటుగా పొట్టు తీసిన 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలతో పాటుగా కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. చింతపండును మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ముందు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని తర్వాత కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలోకి అన్ని చట్నీస్లోకి ఏ విధంగా అయితే పోపును వేసుకుంటామో అదే విధంగా పోపును వేసుకోవాలి. ఇడ్లీ దోశల్లోకి మాత్రమే కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి పర్ఫెక్ట్గా సూట్ అయిపోయే ఈ సింపుల్ అండ్ ఈజీ కారా చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.